పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు సెప్టెంబర్ 25 గురువారం 145 కోట్ల గ్రాస్తో పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 గ్రాస్ తెచ్చిన సినిమా మన తెలుగు సినిమాల పరంగా మొదటి రోజు కలెక్షన్స్లో టాప్ 7లో ఉంది. ఇక ఆ తర్వాత రెండో రోజు శుక్రవారం 29 కోట్ల గ్రాస్ వస్తే మూడవ రోజు శనివారం కూడా 29 కోట్ల గ్రాస్ వచ్చాయి. ఇక నిన్న ఆదివారం అలా మొదటి 3 రోజుల్లోనే 203 కోట్ల గ్రాస్తో పవన్ కళ్యాణ్ కెరీర్లో మొట్టమొదటి 200 కోట్ల సినిమాగా నిలబడిన ఈ సినిమా ఇక నిన్న ఆదివారం 4వ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం వల్ల కలెక్షన్స్ కొద్దిగా తగ్గాయి, 26 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా ప్రీమియర్స్తో కలిపి 4 రోజుల గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 229 కోట్లు ఉంది. ఈ సినిమా అంటే ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 20 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 47 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా 147 కోట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి. ఆ తర్వాత కర్ణాటక నుంచి 16 కోట్లు గ్రాస్ వస్తే తమిళనాడు, కేరళలో పెద్దగా హిందీ నుంచి పెద్దగా కలెక్షన్స్ లేవు, 7 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 56 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 40 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 54 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 40 కోట్లు వచ్చాయి, ఇంకా 14 కోట్లు షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 28 నుంచి 30 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలంగాణలోనే. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. ఇంకా 10 కోట్ల షేర్ రావాలంటే 20 కోట్ల గ్రాసు రాయలసీమ నుంచి రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి అంటే ఉత్తరాంధ్రకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకా 2 కోట్లు రావాలి ఈస్ట్ గోదావరిలో అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరిలో 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి వెస్ట్లో అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లో 12 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి గుంటూరులో అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి కృష్ణాలో అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 145 కోట్ల కొంటే మొదటి వీకెండ్లో 4 రోజుల్లో 102 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. అంటే ఇంకా మనకు వచ్చేసి ఇంకా 42 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 80 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల వరకు హిట్ అవ్వాలంటే, డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వాలి అంటే. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి పాన్ ఇండియా లెవెల్లో 10 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్లు షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిపోయింది సినిమా, ఎస్పెషల్లీ కర్ణాటకలో. అంటే తమిళనాడు, కేరళ, హిందీలో కలెక్షన్స్ లేవు, బట్ కర్ణాటక వరకు హిట్ సినిమా. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల కొంటే 4 రోజుల్లోనే 28 కోట్లు వచ్చాయి. అంటే 11 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. అలా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 174 కోట్ల కొంటే 4 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 142 కోట్లు ఉంది. 142 కోట్లు అంటే ఇంకా మరో 32 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది ఓవరాల్గా. 32 కోట్ల షేర్ అంటే మరో 60 నుంచి 60 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. సో ఒక 20 కోట్ల గ్రాస్ వస్తే బాగా హోల్డ్ చేసినట్టు. ఇక రేపు మంగళ, ఎల్లుండి బుధ, ఈ 3 రోజులు 3 వర్కింగ్ డేస్లో రోజుకి 20 కోట్ల గ్రాస్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, సినిమా హిట్ అయిపోతుంది మొదటి వారంలోనే. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే మరి అక్టోబర్ 2 మనకు హాలిడే ఉంది, గాంధీ జయంతి ప్లస్ దసరా. కానీ ఆ రోజు కాంతారా రిలీజ్ ఉంది. సో కొత్త సినిమా, బాగా హైప్ ఉన్న సినిమా. సో అందరూ ఆ సినిమా మీద ఎగబడతారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆ సినిమా ఏమాత్రం బాగున్నా ఆ సినిమా కలెక్షన్స్ పెరిగితే ఓజీకి కష్టమవుతుంది తర్వాత.
లేకుంటే మంచిగా 300 కోట్లు ఎలాగో వస్తాయి, 300 కన్ఫర్మ్డ్గా వస్తాయి, ఇంకా 350 అలా ఇంకా వెళ్ళిండేది సినిమా. కాంతార వల్ల దెబ్బ పడొచ్చేమో చూడాలి. ఒకవేళ కాంతార ఆడకపోతే ఇక ఓజీనే దిక్కు ఈ దసరాకి. చూడాలి మరి. సినిమా అంటే హిట్ అయితే కంపల్సరీ అవుతుంది గ్యారంటీగా. పెట్టిన పెట్టుబడి కొన్న డిస్ట్రిబ్యూటర్ అందరూ సేఫ్ అయిపోతారు. ఇప్పుడు రావాల్సింది మొత్తంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో రావాలి. పాన్ ఇండియా లెవెల్లో ఓవర్సీస్లో అందరూ సేఫ్ డిస్ట్రిబ్యూటర్లు. ఒక తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలి అంటే 80 కోట్ల గ్రాస్ రావాలి. బట్ ఓవరాల్గా హిట్ అవ్వాలంటే 60 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. మరి లాభాలు పెంచుకొని అంటే జస్ట్ హిట్ గీత దాడుతుందా, లాభాలు పెంచుకొని సూపర్ హిట్ అవుతుందా, మరింత లాభాలు పెంచుకొని బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది చూడాలి. కాంతార మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు. ఇక ఈ సినిమాకు ఈ రోజు నుంచి అన్నారు మరి ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేస్తామని, మరి తెలీదు. దానికి తోడు టికెట్ రేట్స్ కూడా తగ్గలేదు. మామూలుగా టికెట్ రేట్స్ 10 రోజులకు ఇచ్చినా కానీ మామూలుగా ప్రతి సినిమాకు మొదటి వీకెండ్ అవ్వగానే వర్కింగ్ డేలో తగ్గిస్తారు. బట్ ఈ సినిమాకు టికెట్ రేట్స్ తగ్గలేదు. మరి చూడాలి. మరి ఫ్యామిలీస్ వెళ్ళాలి అంటే మరి టికెట్ రేట్స్ తగ్గాలి. మరి ఎందుకు ఆ డెసిషన్ తీసుకోలేదు, చూద్దాం ఏమవుతుందో. అది మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి 229 కోట్ల క్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 142 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 174 కోట్లకు అమ్మారు. 142 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 32 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 32 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 60 నుంచి 70 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.